హాయ్ ఫ్రెండ్స్, ఈ మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్రిస్టియన్గా మారినా కూడా మా కులం పోదు కాబట్టి మా రిజర్వేషన్లు పోవడానికి లేదు, ఈ కులానికి బ్రాహ్మణులే కారణము అని చెప్పేసి మొదలుపెట్టిన తర్వాత అతను ఈ మధ్య వాళ్ళ సైలెంట్ అయ్యాడు. కానీ బ్రాహ్మణ సంఘాలు ఇంకా వాళ్ళ నిరసన వాళ్ళ మీటింగులు పెట్టి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఓ బ్రాహ్మణ సంఘం పెద్ద ఆయన చెప్తున్నాడు, సో కులం పోతే రిజర్వేషన్లు పోతాయి కదా, పోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది కులం ఆధారితం. సో చాలామంది అనుకుంటున్నారు ఈ ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా ఎస్సీలు, వీళ్ళు ఏదో ఆ రిజర్వేషన్ వల్ల వాళ్ళంతా టాటాలు, అంబానీలు, బిర్లాలు అవుతున్నారని వాళ్ళు లోపల దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నారు. సో వాళ్లకు ఎక్కడో 100లో 10 మంది మాత్రమే దానివల్ల లబ్ధి పొందగలుగుతున్నారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది కూడా పాతకాలంలో బాగా పదునైన కోరలతో ఉండేది. దాని కోరలన్నిటినీ ఈ కోర్టులు పీకేసి ఇప్పుడు తన్నినా కొట్టినా కూడా ఎవడు చూడకపోతే కేసు పెట్టడానికి వీలు లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆయన తన్నినా లేకపోతే తిట్టినా కూడా అది గోడ రూమ్ లోపల జరిగితే అది చట్టం దానికి వర్తించదు అంటున్నారు కోర్టు. సో ఇదివరకు ఏదైనా లోపల తంతే అతను ఏదైనా రుజువు ఏదైనా చూపగలిగితే దాన్ని స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు అది అంటే సో ఈ రకంగా ఆ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా ప్రస్తుతానికి అది పేరుకే ఉంది. బట్ అది దానివల్ల ఏదో చాలామందికి ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, మనకు గత సంవత్సరంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రిజిస్టర్ అయ్యాయి మన తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఎంతమంది కన్విక్ట్ అయ్యారు, మరి ఒకసారి లెక్క తెలిసిపోద్ది కదా, 100 మంది బాధితులు ఉన్నారా 5-10 మంది. సో దీన్ని అందువల్ల ఏంటంటే ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీల జీవితాలు ఏం బాగుపడవు. వాళ్ళకున్న ఈ అంటరానితనము, తర్వాత ఒక ఆమె దళిత అమ్మాయి వండింది కాబట్టి మేము తినటం లేదు, మేము తినమంటున్నారు హాస్టల్స్లో. ఈ దరిద్రం అంతా పోవాలంటే కులం పోవాలి. సో దానికి మేము సిద్ధమే, బ్రాహ్మణ సంఘాలు